గజుడు వాడు ఒకసారి అందరూ కూడా ఈ గోపకాంతలు గోపకులందరూ కూడా గోపకులం వాళ్ళంతా కూడా గౌరీశంకర పూజ చేయడం కోసం అంబికావనానికి వెళ్ళి పార్వతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆమె అనుగ్రహ ప్రాప్తి కోసం అని చెప్పి అందరూ కూడా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, దీక్షలో ఉన్నారట. ఆ నంద సునందాదులందరూ కూడా మహాత్ములు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ అభక్షణం కేవలం నీళ్లు మాత్రమే తాకుంటూ సరస్వతి నదీ తీరంలో ఆ రాత్రంతా కూడా గడిపారు. అలా అంబికావనంలో అలా ఉంటూ ఉన్నప్పుడు ఒక మహాసర్పం ఆకలితో నకనకలాడుకుంటూ అక్కడికి వచ్చి పడుకున్న వాళ్ళ చోటికి వచ్చి అప్రయత్నంగా ఆహారం లభించిందని ఆ నందుని యొక్క కశ్చిన్ మహాస నచుక్రోష ఆహినాగ్రస్త కృష్ణ కృష్ణ మహానయం ఆ నందుడిని నోటగరుచుకొని తినడం ప్రారంభించింది, మింగబోయింది. మహోరగం తినబోతుంటే ఆ కృష్ణ పరమాత్మను ఒక్కసారి తలుచుకొని కృష్ణ కృష్ణ నన్ను పాము మింగేస్తున్నది అని చెప్పి నందుడు అరిచాట కృష్ణుడి తండ్రి. అలా అరిచేవరకు కృష్ణ పరమాత్మ ప్రకటమైపోయి అతనికి ఆ సర్పాన్ని తన యొక్క పాదంతో తొక్కాడు. దాంతో అతను గంధర్వుడుగా అవతారం ఎత్తి బయటకు వచ్చి చెప్తూ ఉన్నట, అయ్యా ఆంగిరస మహర్షి, ఒకసారి నేను అందంగా ఉన్నానని చెప్పి ఆ ఆంగిరస మహర్షిని చూసి మేము హేళనగా నవ్యాం. ఆంగిరస ఋషులందరూ కూడా అటు నుంచి వెళుతూ ఉంటే వాళ్ళని చూసి ధనగర్వంతో మేము గంధర్వులం కదా, బాగా అందంగా ఉంటాం, ధనం ఉంటుంది, అది ఉన్నందువలన ఆయన చూసి నవ్వంగానే వాళ్ళ కోపం వచ్చేసి సర్పోభవ అని చెప్పి మమ్మల్ని సర్పంగా అయిపోమని చెప్పి నాకు శాపం ఇచ్చారు. ఆ విధంగా నేను సర్పాన్ని అయిపోయినాను. ఎప్పుడైతే కృష్ణ స్పర్శ ఉంటుందో మళ్ళీ నాకు మామూలు రూపం వస్తుందని చెప్పి కూడా శాపావసానం ఇచ్చారు. దాని ప్రకారంగా ఇవాళ మీ యొక్క నాన్నగారిని మేము ముట్టుకోవడం వల్లనే కదా మీరు వచ్చి మమ్మల్ని తొక్కారు, మీ పాదస్పర్శతోటి మళ్ళీ నాకు మానవ రూపం వచ్చింది అంటూ వాడు కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక గోపిక యుగళ గీతాలు. పరీక్షణ్ మహారాజా కృష్ణుడు ఆవులను మేపడానికి ఎప్పుడైతే అడవికి వెళ్ళాడో అక్కడ యుగళ గీతం అంటే ఇద్దరు కలిసి పాడేటువంటి గీతాలు. అలా అనేక రకాలైనటువంటి ఆనందాల్లో వాళ్ళు డోలలాడుతూ ఉన్నారు. ఈరోజు మనం 5 అవుతోంది, ఇక మనం దగ్గరికి వచ్చాం. అరిష్టాసుర వృషభాసుర వధ పూర్తవుతుంది. కంసుడు శ్రీకృష్ణ ఇలా అయితే ఇక కృష్ణ పరమాత్మ ఇక్కడ హాయిగా రాసక్రీడలలో గోపికా గీతాలతో ఈ యుగళ గీతాలతోటి ఎంతో రాసాభిరామంతో ఆనందంగా గడుపుతున్న సందర్భంలో భగవంతుడి మాయ చేతనో ఏమో జరగవలసిన కార్యక్రమం భవిష్యత్తునంతా కూడా ఆయన తెలిసిన వాడు కనుక అక్కడి నుంచి కంసుని యొక్క హృదయంలో ప్రేరణ కలిగింది. కృష్ణ పరమాత్మనే మనకు శత్రువు, అతనే పెరుగుతున్నాడు నందగోపురంలో. నందగోపురంలో పెరిగేటువంటి కృష్ణుడిని కనుక సంహరిస్తే అతనే ఈమె యొక్క అష్టమ గర్భం అయి ఉంటాడు. లేదంటే అంతటి పరాక్రమవంతుడు ఎందరూ రాక్షసులను పంపించినా సరే వాళ్ళందరూ కూడా చచ్చి వెనక్కి వస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు. నా యొక్క మిత్రులంతా చెప్పింది ఏమిటి అంటే వాడు వట్టివాడు కాదండి, వాడే నీ యొక్క శత్రువు, నేను సంహరించడానికి పుట్టినవాడని చెప్పి చెప్తూ ఉన్నారు కనుక బహుశా నాకు తెలియకుండా ఈ 8వ గర్భం అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో ఎలాగో ఊహించుకున్నాడు వాడు. ఊహించుకొని ఎలాగైనా కృష్ణ పరమాత్మని ఇక్కడికి రప్పించాలి. ఏ రాక్షసులైతే అందరూ నేను పంపిస్తే వెళ్ళిన వాళ్ళను సంహరించారో అలా బలరామకృష్ణులు ఇద్దరిని కూడా నా కళ్ళ ముందు ఇక్కడ వాళ్ళని సంహరించాలి అని మనసులో దృఢమైన సంకల్పం చేసుకున్నటువంటి దుర్మాత్ముడు ఆ దురాత్ముడు కంసుడు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అక్రూరుడైనటువంటి వాడిని పిలిపించి, వాడు అక్కడ నందునికి మిత్రుడే, తనకు తన రాజ్యంలో ఉండేవాడు కాబట్టి తనకు మిత్రుడే, అతన్ని పిలిచి చెప్తున్నట, అయ్యా అక్రూరా, నీతో ఒక పని ఉన్నది, నువ్వు ఒక కార్యం నెరవేర్చాలి అని చెప్పి చెప్పాట. ఇక అరిష్టాసుర వృషభాసుర వధ. ఇక రమమాణ కరతరం పదాచ విలిఖన్మహి. అక్కడికి ఒక చోటికి ఒక కొట్టంలోకి ఒక ఎద్దు వచ్చింది, రంకె వేసుకుంటూ గిట్టలతోటి భూమినంతా నలుపుకుంటూ వచ్చింది. దాన్ని ఉద్యమ్య పుచ్చం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరత్. ఆ విధంగా అది దగ్గరికి రాగానే శ్రీకృష్ణ పరమాత్మ దాని యొక్క కాళ్ళను పట్టుకొని ఆ తోకను పట్టుకొని రంభమాణ ఖరతరం పదాచ విలిఖన్మహీం ఉద్యమ్య పుచ్చం వప్రాణి, దాని యొక్క పుచ్చాన్ని అంటే దాని యొక్క తోకను కూడా పట్టుకున్నాడు, పైకి లేపాడు. ఆ వృషభాసురుడు అనేటువంటి వాడు మూత్రాన్ని విసర్జించుకుంటూ పైనుంచి కింద వేసేసరికి గుడ్లోను మూర్చు చనిపోయినాడు. వృషభాసుర సంహారం అయిపోయింది. ఇక అక్రూరుణ్ణి కంసుడు కృష్ణ పరమాత్మ ఉన్న చోటికి పంపించేసి ఆ బృందావనం నుంచి కృష్ణుడిని బలరాముని ఇద్దరిని ఇక్కడికి ఎలాగైనా మాయమాటలు చెప్పి పట్టుకరా, నందుడు మిమ్మల్ని కంసుడు చూడాలనుకుంటున్నాడు, మీ మెనమామ, కాబట్టి ఆయన దగ్గరికి రాండి అని చెప్పి సాధారణంగా పిలుచుకరా. వాళ్ళు ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక తలుపులు తీయంగానే వెనకాల ఒక పెద్ద ఏనుగు ఉంటుంది, కువలయాపీడం అని. ఆ ఏనుగు చేత వాళ్ళని తొక్కిస్తాను. ఆ ఏనుగు యొక్క వృత్తే అది. ఎవరైనా దాని యొక్క పరిధిలోకి వచ్చారంటే వాళ్ళని కాళ్ళతో తొక్కి చంపేటువంటి క్రోధితమైనటువంటి ఏనుగు. అలాంటి గజంతో వాడిని తొక్కి చంపించేద్దామని చెప్పేసి ఆ అక్రూరునికి చెప్పి పంపించాడు. అక్రూరుడు అతను చాలా గొప్పవాడు, అతనికి ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు. కాబట్టి శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ
కేశిని అయినటువంటి గుర్రాన్ని పంపించాడు, దాన్ని కూడా సంహారం చేసి వేశాడు. ఈ విధంగా కులయాపీడాన్ని వెనకల పెట్టేసి కృష్ణుడు వృషభాసురుడు వెంటనే కోలుకున్నాడు. తర్వాత పరమాత్మ వృషభాసురుడిని సంహరించాడు. ఆ తర్వాత గుర్రం రూపంలో ఉన్నటువంటి కేశిని కూడా సంహరించాడు. ముష్టికుడు చాణూరుడు బలరాములను చంపి రావాలని ఆజ్ఞాపించేసి ఆ కేశిని గోకులంలోకి పంపించేశాడు. అయ్యా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈయన చేతుల్లో ముష్టిఘాతాలకు చనిపోయినారు. ఇక ద్వివిధుడు అనేటువంటి ఒక వానరుడు పిల్లనిచ్చినటువంటి వాడు, జరాసంధుడు నాకు గురువు, నా మామ చెప్పినట్టు నేను వింటానని చెప్పేసి అక్రూరుని పిలిపించాడు. పిలిపించి కంసుడు అంటూ ఉన్నాడు, అరే అక్రూరా, నీ వాటితోటి కరచాలను మోల్చాడు. మొదటికి ఏదైనా పని కావాలంటే కొంచెం వంగి మాట్లాడాలి. రాజు వచ్చేసి ఒక్కసారి చేయి ఇచ్చే వరకు అక్రూరుడు చాలా సంతోషపడ్డాడు. నీవు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా, భోజ వృష్ణి వంశాలలో వాళ్ళల్లో నాకు పరమ మిత్రుడు నువ్వే, మీ యొక్క వంశం వాళ్ళందరినీ కూడా నేను ఆదరిస్తూ ఉంటాను, నీ వంటి మిత్రుడు మరొకడు లేడయ్యా. అతస్వాం ఆశ్రిత సౌమ్య కార్య గౌరవ సాధనం. ఓ సౌమ్యుడా, ఏదైనా మంచి పని గొప్ప వాళ్ళకి అప్పచెప్తారు, నీలాంటి మంచివాడికి ఒక మంచి కార్యక్రమాన్ని నేను అప్పచెప్తున్నాను. నీవు స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టేసి సమర్థుడుగా ఎలాగైతే ఇంద్రుడు తన కార్యాన్ని సాధించుకుంటాడో ఆ విధంగా నువ్వు నేను చెప్పిన పని జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పేసి నందవ్రజానికి వెళ్ళిపో. గచ్చ నందవ్రజం తత్ర సుతావానేకదుందుభేహే ఆసాతే తేన హానేన రథేన ఆనయ మాచిరం. అక్కడికి వెళ్ళి నువ్వు రథంలో కూర్చోబెట్టి వసుదేవుని కుమారులైనటువంటి ఆ బలరామకృష్ణులు ఇద్దరు అక్కడ ఉంటారు, వాళ్ళ ఇద్దరిని కూడా ఆ బృందావనం నుంచి మన యొక్క మధురకు వాళ్ళని మెల్లగా తీసుకొని రా. ఆలస్యం చేయకుండా రథంలో కూర్చోబెట్టి నువ్వు ఏమన్నా చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకురా అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు వచ్చే లోపలనే ఇక్కడ మిగతా తన మిత్రులైనటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించేసి చాణూరుని, ముష్టికుణ్ణి అందరినీ కూడా మల్లయోధులందరినీ సిద్ధం చేశాడు. ఒకవేళ కనుక కువలయాపీడం ఆ బలరామకృష్ణుల్ని సంహరించలేకపోతే ఆ సమయంలో మీరు వాళ్ళ మీద పడేసి వాళ్ళని మీరు యుద్ధంలో చంపేసేయాలి. ఎలాగైనా సరే బలరామకృష్ణుల్ని మనం హతనం చెయ్యాలి. ఇక కాబట్టి ఇంకా అనుకుంటున్నాడు, ఒక వాళ్ళనే కాదు మల్లులకు చెప్పాట, నా తండ్రి ఉగ్రసేనుడికి ఇంకా రాజ్యకాంక్ష తీరలేదు, నేను గనక పడిపోతే మళ్ళీ రాజ్యం వెనక్కి గుంజుకుని ఆ ముసలాడు రాజ్యం చేద్దామని చూస్తున్నాడు. కాబట్టి మీరు అవకాశం వస్తే మా తండ్రి అయిన ఉగ్రసేన మహారాజును కూడా చంపేటందుకు వెనకాడకండి అని చెప్పి అందరూ కూడా మహీమిత్ర భవిత్రి నష్టకంటక, కాబట్టి ఎక్కడ కూడా నాకు శత్రువు లేకుండా చేసుకుందామని అనుకుంటున్నాను అని అనుకున్నాడు. ఈ లోపల పాపం అక్రూరుడిని రథమిచ్చి పంపించేశాడు, వానికి ఏ విషయాలు కూడా చెప్పకుండా. ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళందరూ కూడా గోపాలను తీసుకురమ్మని మాత్రమే చెప్పాడు. కువలయాపీడం అనేటువంటి ఒక పెద్ద ఏనుగు, మదించినటువంటి ఏనుగును అక్కడ నేను వాళ్ళ చేత చంపిస్తానని చెప్పి తన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. పిడుగుల వంటి గుద్దులు గుద్దేటువంటి మల్లయోధులందరూ ఉంటారు. ఘాతయిష్య ఇహానీతో కాలకల్పైన హస్తిన యది ముక్తవు. ఒకవేళ వాళ్ళు కనుక కువలయాపీడం చేతిలో తప్పించుకొని బతికి బట్టగడితే వాళ్ళని వదలకుండా మీరు ముష్టిఘాతాలతో చంపాలని. మల్లైర్ ఘాతయే వైద్యుతో మై, కాబట్టి మల్లులు మీరు ఉంటారు కదా, మల్లులు అంటే ముష్టి యుద్ధం చేసేటువంటి వీరులు, మల్ల వీరులు, యోధులు, వాళ్ళందరినీ కూడా పిలిచేసి తయోర్ నిహతయో స్థాస్తాన్ వసుదేవ పురోగమాన్. వాళ్లే కాదండి, వృష్టి వంశం వాళ్ళు, భోజవంశం వాళ్ళు, దశార్య వంశాలకు చెందినటువంటి తద్దర్లు కూడా మిగతా వాళ్ళు బాగా పరితపిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా స్వయంగా నేనే చంపివేస్తా. ఎవరైనా కనుక కృష్ణుని బలరాముని చంపడానికి అడ్డం వస్తే వాళ్ళు ఏ వంశం వాళ్ళైనా వాళ్ళని నేను చంపివేస్తాను. వృద్ధుడైనటువంటి నా తండ్రికి కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, ఎందుకంటే బిడ్డ కొడుకులు కాబట్టి దౌహిత్రులు కనుక. వాళ్ళు కనుక దగ్గరికి వస్తే అంటే వరుసకి శూరసేనుడి పిల్లలు వాళ్ళు అయినా మనవలు అయినా సరే వాళ్ళ దగ్గరికి వస్తే మనవలు అని చెప్పి వీడు కూడా ఈ ముసలాడు కూడా దగ్గర తీస్తాడు. ఆయనను కూడా నేను చంపను. మిత్రమా జరాసంధ అని తన యొక్క జరాసంధుని ఆయన మంచి మిత్రుడు, అలాగే పిల్లనిచ్చిన మామ కూడా. కాబట్టి ఆయనను పిలిచేసి పిల్లనిచ్చిన మామ కనుక నాకు ద్వివిధుడు చాలా ప్రాణమిత్రుడు, శంబరుడు, నరకుడు, బాణుడు మున్నగు ప్రముఖులంతా కూడా నాకు సహాయం కోరుతూ నా దగ్గర బద్ధ అనురాగులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను సహాయం తీసుకుంటాను. శంబరో నరకో బాణ మయ్యేవ కృత సౌహృదాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అక్రూరుడు వెళ్ళిపోకుండా అంటున్నాడు, అయ్యా నువ్వేదో మృత్యుముఖాన్ని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఉపాయాలు ఆలోచిస్తున్నావు, నన్ను పంపిస్తున్నావు వాళ్ళని తీసుకురమ్మని. కానీ ఒకవేళ మరి కనుక తప్పిపోయి నీకు మృత్యుముఖాన్ని తప్పిపోకుండా ఇంకేమన్నా చెడు కనుక జరిగితే ఏం చేస్తావంటే, మృత్యుముఖాన్ని తప్పించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మానవుల యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు. సిద్ధ్యో సమం కుర్యా దైవం హి ఫలసాధనం. మనం చేసే ప్రయత్నం చేయాలి. మనకు ఫలితం కలిగితే మంచి ఫలితం వస్తుంది, లేదంటే ఫలితం రాకను పోవచ్చు. ఒక్కోసారి జయం ఎప్పుడు కూడా రాదు కదా. జయాపజయాలు దైవాధీనాలని చెప్పి చెప్పుకుంటూ మనోరథాన్ కరోత్యుజ్జేర్జనో దైవహతాన బీయుజ్యతే హర్షశోకాభ్యాం తథా ప్రాజ్ఞాం కరోమితే. కాబట్టి వాళ్ళ ప్రయత్నం కనుక నెరవేరితే వాళ్ళు ఆనందిస్తారు, దుఃఖమగ్నులు అవుతారు ఒకవేళ నా ప్రయత్నం నెరవేరితే. అందుకని ఎలాగైనా సరే ఆ కంసుడు
ఈ అక్రూరు శుకబ్రహ్మ చెప్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజుతోటి. కంసుడు అక్రూరుని మరియు మంత్రులను కూడా ఆజ్ఞాపించాడు కనుక ఎలాగైనా సరే ఆ పిల్లలిద్దరిని పిలిపించాలి, చంపాలనేటువంటి కోరికతో పాపం ఉన్నాడు. అక్రూరు కూడా ఇక తన ఇంటికి వెళ్ళి ఒక మంచి రథాన్ని సిద్ధం చేసుకొని వెళ్ళిపోయినాడు. కృష్ణుడు ఇక ఆ స్వామిని చింతిస్తూ ఉన్నాడు. నారదుడు కృష్ణ ప్రభో వ్యోమాసురుణ్ణి హతమార్చి అక్కడనే కేశి రాక్షసుణ్ణి వ్యోమాసురుణ్ణి ఇద్దరిని కూడా సంహరిస్తాడు. ఇక ఆ కృష్ణ ప్రభు వ్యోమాసురుడిని చంపడానికి చెప్తున్నాడు. గుర్రం రూపంలో కేశి అనేటువంటి వాడు రాక్షసుడు వచ్చాడు. వాడెలాగంటే వచ్చేసి ఆ నోరు తెచ్చుకునేసరికి కృష్ణ పరమాత్మ అవహేళనగా నవ్వుతున్నటువంటి వాడి నోట్లో ఒక చెయ్యిని దూర్చాడు. ఆ చెయ్యి ఎలా ఉందంటే ఒక ఇనుప స్తంభంలాగా లోపలికి వెళ్ళిపోయి వాడి యొక్క గుర్రాన్ని అంతా కూడా లోపల వాడి యొక్క మూతంతా కూడా పగలగొట్టేశాడు. దంతాలన్నీ కూడా విరిగిపోయినాయి, జలజల రాలిపోతున్నాయి. చికిత్స లేకుండా ఉపేక్షించబడ్డటువంటి జలోదర వ్యాధి ముదిరినట్టుగా ఆ గుర్రం కింద పడి చనిపోయింది. ఈ విధంగా ఆయన వ్యోమాసురుని కూడా సంహరించేశాడు. ఇక నారదుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నో లీలలన్నీ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఇవన్నీ చూసినటువంటి వాడు కనుక దేవర్షురూప సంగమ్య భాగవత ప్రవరో నృప క్లిష్ట కర్మాణం రహస్యే తద భాషత కృష్ణుడి దగ్గరికి వచ్చి రహస్యంగా మాట్లాడుతున్నాడు. ఓ కృష్ణ అంటూ ఆయన కొన్ని రహస్యాలు మంచి విషయాలు చెప్తున్నాడు. వాసుదేవాఖిల అవాస సత్వదాం ప్రవర ప్రభు, హే ప్రవర, హే గొప్పవాడ, హే పురుషోత్తమ యదువంశ శిరోమణి, మాకు నీవే ప్రభువు అయ్యా. ఒకే అగ్నిగుండంలో అగ్ని సమిధలన్నింటిలో వ్యాప్తమై ఉన్నట్టుగా అగ్ని ప్రతి సమిధలో కూడా ఉంటుంది, వేయంగానే కాలిపోతాయి కనుక గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర, నీవు ఈశ్వరునివి, అందరి హృదయాల్లో కూడా నీవే నివసించి ఉన్నావయ్యా అంటూ ఆయన చాలా బాగా ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. ఇక అక్రూరుడు రథంపై గోకులానికి బయలుదేరి వెళ్ళాడు. గోకులాన్ని చేరుకున్నాడు. చేరంగానే సర్వలోకస్తుత్యుడైనటువంటి ఆ పరమాత్మకు అంతా తెలుసు. ఈయనను ఎందుకు పంపించాడు, ఎవరు పంపించారు, ఇప్పుడు ఏం జరగబోతోందని తెలిసిన వాడే కాబట్టి అక్రూరుడు రాగానే ఆ పరమపురుషుడు దర్శనం ఆయనది దుర్లభం అని చెప్పి తెలుస్తూ ఉన్నాడు. ఆ అక్రూరుడు కూడా పరమపురుషుడు భగవంతుడు పురుషోత్తముని యొక్క దర్శనం నాకు అవుతుంది అని చెప్పి స్తోత్రం చేసుకుంటూ ఆయనకు దగ్గరికి చేరాడు. కృష్ణ పరమాత్మను అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ భగవన్ దేవదేవేశ అంటున్నాడు. వారిరువురు కూడా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అయ్యా మధుర ఎలా ఉంది అని చెప్పి ఆయన, మీ బృందావనం ఎలా ఉంది అని ఈయన పృష్ఠవాత స్వాగతం తస్మై నివేదించవరాసనం ప్రక్షాళ్య విధివత్పాదవు, ఆయన యొక్క పాదాలు కడిగాడు కృష్ణ పరమాత్మ. ఇక ఆ వచ్చినటువంటి అతిథికి మధుపర్క్య అర్హణం ఆహరతు, మధుపర్కం అంటే బెల్లమును పెరుగు కలిపినటువంటిది ఒక మధుర పదార్థం. దాన్ని ఎవరైనా అతిథి రాగానే ఇంట్లో మొదటికి చల్లబడ్డం కోసం మొదటికి ఆ పదార్థం ఇస్తారు. అదేదో మన వాళ్ళు రాగానే మొదటికి రాగానే ఇస్తారు కదా, గల మొదటిగా కూల్ డ్రింక్ ఇచ్చినట్టుగా ఇచ్చాట. తేనె కలిపిన పెరుగును దాన్ని మధుపర్కం అంటారు. మన పెళ్లిళ్ళలో కూడా వరుడికి మధుపర్కం తాగిస్తారు. ఎందుకంటే అది తాగిన తర్వాత వాడి నోట్లోంచి ఎక్కడ కూడా చెడ్డ మాట రాదు, వాడి హృదయం కూడా పవిత్రం అయిపోతుంది. మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్య దేవముద్యాసం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్య తమ్మా అవంతు శోభాయై పితరోనుమదంతు, మా పితృదేవతలు దీవింతురుగాక, మా నోట్లోంచి మంచి విషయాలు ఇవ్వచ్చుగాక. మధు వక్ష్యామి మధు వదిష్యామి, నేను మాట్లాడతాను, నేను మాట్లాడిపిస్తాను. కాబట్టి మంచి మాట తీయటి మాటలు రావాలంటే ఈ తీపిని తినిపించాలి. వాడికి రాగానే మిరపకాయ వచ్చి తినిపించారనుకోండి, ఇక వాడు సుర కాకుంటే వాడు రైలు తెచ్చి పెట్టింది అనుకుంటే వాడికి ఇల్లరి మందిని తిడతాడు, పిల్లబిళ్ళ తాడి కట్టు తర్వాత మామను మాత్రం గట్టిగా తాడుతూ కొడతాడు. కాబట్టి ఇలాంటివి మధుపర్కం అనేటువంటి వాళ్ళు మన వాళ్ళు వివాహంలో కూడా ఒక అంగంగా చేసి ఏది తింటే మనిషికి నోరు శుభ్రపడుతుందో మంచి జరుగుతుందో అలాంటి దాన్ని మధుపర్కం అంటారు. దాన్ని ఇచ్చి పాదప్రక్షాళన చేసిన తర్వాత ఆ మధుపర్కాన్ని త్రావించాడు. తర్వాత వస్త్రాలు సమర్పించాడు, కొత్త బట్టలు పెట్టడాన్ని మధుపర్కం అంటారు మనవాళ్ళు. అది ఇచ్చిన తర్వాత కొత్త బట్టలు పెడతారు. మధుపర్కాలని వాళ్ళు ఇస్తారు కదా, మన వాళ్ళు బట్టి బట్టలనే మధుపర్కం అంటారు, లేదంటే ఈ తాగిచ్చేదాన్ని అంటారు. లేదు, రెండు ఉంటేనే మధుపర్కం అనాలి. మధు ఇవ్వాలి, అక్కడ మధుపర్కం కూడా అంటే బట్టలు కూడా దాంతోపాటు ఇవ్వాలి, అది కట్టిస్తారు. సంస్కృత రీతిలో వాళ్ళిద్దరు కూడా బలరామకృష్ణులు ఆ వచ్చినటువంటి అక్రూరుణ్ణి చాలా గౌరవించారు. అక్రూరుడితో కూడి మధురకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. తో వెంట కూడా శ్రీకృష్ణుడు కిం అలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తథాపి తత్పరారాజన్న హివాంఛంతి కించన, భగవంతుడే నా వెంట ఉన్నాడు, ఈయన కోరేదే ఉన్నదయ్యా అంటున్నాడు. ఏమన్నా కోరుతున్నావా, నీకేమన్నా కోరికలు ఉన్నాయా అంటే భగవానుడు అంటున్నాడు, తాత సౌమ్యాగత కచ్చిత్ స్వాగతం భద్రమస్తువ అపి స్వజ్ఞాతి బంధూనాం అనవీవమనామయం. కాబట్టి కంసుడు బంధుత్వాన్ని బట్టి మాకు మేనమామే అయినా కానీ మాకు మేనమామ కాదు, ఆయన చాలా భయంకరంగా ఉంటాడు. కాబట్టి యదువంశానికి రోగం వంటివాడు. కాబట్టి ఆ రోగాన్ని మేము నయం చేయడానికే ఇప్పుడు నీ వెంట వస్తున్నాం. ఏదన్నా రోగం ఉంటే దానికి ఉపచారం చేయాలి కదా, కాబట్టి నిన్ను పంపించి వాడికి వాడే తన రోగాన్ని కుదిరించుకుంటున్నాడు. కాబట్టి అతను మేనమామైనా సరే
ఆత్మీయులైనటువంటి ఆ మధురావాసులు అందరూ నాకు ప్రియతములే, వాళ్ళందరూ నాకు గౌరవింపదగ్గ వాళ్ళే. కాకపోతే వాళ్ళకు రాజుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే తండ్రిని చెరసాలలో పెట్టి రాజ్యం వెళుతున్నాడో ఈ కంసుడు, అతను మాత్రం మాకు గౌరవనీయుడు కాదు అని చెప్పి వాళ్ళ యొక్క బాగోగులను గురించి ఇంకా అడగవలసిన ఏమున్నది అని చెప్పి అన్ని విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. పూజ్యులైన మా తండ్రి దేవకి వసుదేవులు ఎలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇడుముల పాలవడం, కష్టపడడం, చెరసాల్లో వాళ్ళని పెట్టడం, అక్కడ వాళ్ళ పిల్లలందరినీ నరకడం, 6 పిల్లలను కొడుకులను చంపేశాడు, మొదట పుట్టిన గర్భాలను మా సోదరులందరినీ కూడా మృత్యుముఖానికి పంపించాడు. అలాంటి కంసుడి గురించి ఇంకేం చెప్పమంటారు? దిష్ట్యాత దర్శనం స్వానాం మహ్యం వ సౌమ్యకాంక్షితం సంజాతం వర్ణితాం తాత తవాగమన కారణం. ఉత్తమ స్వభావం కలిగినటువంటి ఓ అక్రూరా, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో మాకు శత్రువు అతను ఒక్కడే, మిగతా వాడు ఎవరి మీద మాకు ద్వేషం లేదు, అందరూ మంచి వాళ్ళే. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే అక్కడికి మాకు కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అయినా ముఖ్యంగా నీ రాక కారణం ఏమిటి? నువ్వు ఇక్కడ దాకా పాపం మధుర నుంచి బృందావనం వచ్చావు కదా, ఇక్కడ దాకా రావడంలో కారణం ఏమిటి చెప్పవయ్యా అంటున్నాడు. ఆ కృష్ణ పరమాత్మ అడిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వివరిస్తూ ఇక అక్రూరుడు యదువంశరాజైనటువంటి కంసుడు వైరంభూని ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడు కదా. పృష్టో భగవత సర్వం వర్ణయామాస మాధవ వైరానుబంధం యదుషు వసుదేవవధోద్యమం. కాబట్టి వసుదేవుణ్ణి చంపడానికి, అందరినీ సంహరించడానికి వాడు ఎంతో కష్టపడ్డాడు. అలాంటి వాడికి ఏం చేశాడో చెబుతానయ్యా అంటూ పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ చెప్తూ ఉన్నాడు. గోపాన్ సమాదిశత్సోపి గృహ్యతాం సర్వఘోరసః ఉపాయనాని గృహ్ణీత్వం నియుజ్యతాం శకటాని చ. ఈ విధంగా గోపాలకులారా, మీరందరూ కూడా మిత్రులారా, వెంటనే గోరసం అంటే నెయ్యి, పాలు, పెరుగు, తేనె, ఇవన్నీ పాలు, పెరుగు ఇవన్నీ కూడా. కాబట్టి ఒకచోట మీరంతా కూడా సమకూర్చండి, కానుకలు సమర్పించాలి. ఎవరి ఇంటికైనా పోయినప్పుడు రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురు. రాజు దగ్గరికి కానీ, దేవుడి దగ్గరికి కానీ స్త్రీ బాలం దైవతం గురు. స్త్రీ దగ్గరికి, పిల్లల దగ్గరికి, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతోటి, ఖాళీ చేతులతోటి వెళ్ళకూడదయ్యా. అందుకని మనాళ్ళు పురాణం వినేటప్పుడు నేను బియ్యం పట్టుకోవచ్చు, ఆ గంపలో పోసేసి రిక్తహస్తంతో పోకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం, మన మంత్రిలో జరిగేటువంటి అది ఆచారం. దాన్నే చెప్తూ ఉన్నాడు. రాజుగారి దగ్గరికి మేము వెళ్తున్నాం కాబట్టి ఉట్టిగా పోకూడదు, మన ఊర్లో ఉన్నటువంటి వెన్న, నెయ్యి అలాంటివన్నీ కూడా తీసుకురండి, అవి మనం తీసుకొని పోయి వాళ్ళకు కానుకలుగా తీసుకెళ్తామని చెప్పి సమర్పించడానికి ఉత్తమ వస్తువులను కూడా తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇక రేపు ప్రాతకాలాన్నే మేము లేచి ఇదే రథంలో, ఈ అక్రూరుడు సారథిగా ఉన్న రథంలో కూర్చొని మేమిద్దరం కూడా వెళ్ళిపోతామని చెప్పి మధురావాసుల, బృందావన వాసులందరికీ కూడా కృష్ణ పరమాత్మ అలాగే గోపాలు బలరాముడు చెప్తూ ఉన్నారు. ఇక వస్తువులను, కట్న కానుకలను, కప్పాలను అన్నింటినీ కూడా కంస ప్రభువుకు సమర్పిద్దాం. కప్పం కట్టడం ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం కూడా ట్యాక్స్ కట్టాలి, అవి కూడా తీసుకొని పోదాం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా కళ్ళారా చూద్దాం. ఎందుకంటే మనం పల్లెల్లో ఉండేవాళ్ళం, మనకు నగరాన్ని చూడడం చాలా అపురూపం. కాబట్టి నగరంలో ఉండేటువంటి వింతలన్నీ చూడవచ్చు. అవన్నీ చూసి మేము మళ్ళీ తర్వాత వస్తాం. నందగోపుడు సంరక్షకుల ద్వారా ఇక గోకులాన్ని దాటింపజేశాడు. అంటే ఊరు పొలిమేల దాకా వాళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్లను సాగనంపారు. రథం చాలా వేగం అందుకున్నది. అక్రూరుడు, బలరామకృష్ణుల ఇద్దరు కూడా, ఈ ముగ్గురు కూడా మధురాపురానికి అని బయలుదేరుతూ ఉన్నారు. ఆ వార్తలు చెవిలో సోకినంతనే గోపికల హృదయాలు భగ్గున పగిలిపోయినాయి. అయ్యో, కృష్ణ పరమాత్మ బలరాముడు విడిపోతున్నారా, మళ్ళీ ఎప్పుడు వస్తారు? వాళ్ళు చెప్పబెట్టకుండా మగవాళ్ళకు మాత్రమే చెప్పేసి అన్ని వస్తువులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాశ్చిత్ తత్కృత వృత్తాప శ్వాసం లాన ముఖశ్రియ. ముఖాలన్నీ వాడిపోయినాయి, ఒక్కసారి ఎండిపోయినారు అందరూ కూడా. సంస్కృత దుకూల వలయ కేశ గ్రంథ్యస్య కాశ్చన. వాళ్ళ ముఖాలు వాడిపోయినాయి, వెలవెలవారిపోతున్నాయి. అలాగే కొందరు గోపికలు తాను ధరించినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా జారిపోతున్నాయి. హస్త కంకణాలు తీర్చిదిద్దుకోకుండా కొప్పుముడులు జారిపోతుంటే కూడా ఉరుక్కుంటూ వస్తున్నారు. అయ్యో పోవే కృష్ణుడు, బలరాముడు వెళ్ళిపోతున్నారు, రథం ఎక్కిపోతున్నారు పొద్దున్నే అనగానే అందరు కూడా ఉరుక్కుంటూ చేసే పనులన్నీ విడిచిపెట్టి సగం దువ్వుకున్నది అలాగే వస్తున్నది. ఒక్క జడ వేసుకొని ఇంకో జడ అల్లుకోకుండానే వస్తున్నది. ఇలాగా వాళ్ళ పనులు సగం చేసుకున్న వాళ్ళందరూ కూడా వెంటబడి ఉరుక్కుంటూ వచ్చేసి కృష్ణ పరమాత్మ గురించి అందరు కూడా దూరాన్నిచ్చే టాటా చెప్పుకుంటూ ఆయన పంపిస్తున్నారు. పోవడం ఇష్టం లేకున్నా సరే బాధతోటి ఆయన ఎందుకు వెళ్తున్నాడో తెలిసిన తర్వాత అలా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆగిపోయినాయి. వాళ్ళ ఆత్మలన్నీ కూడా, గుండెలన్నీ కూడా జారిపోతున్నాయి. కృష్ణుని పంపించడం ఎడబాటు కలుగుతున్నదని చెప్పేసి దుఃఖపడుతూ ఉన్నారు. అయినా సరే ఆ దిగులను దూరం చేసుకుంటూ వాళ్ళు క్షేమంగా వెళ్ళాలని చెప్పి మనసులో కాంక్షిస్తూ వాళ్ళకు దీవెనలు ఇచ్చుకుంటున్నారు. మనస్సుతోటి దుఃఖాశ్రువులు రాలుస్తూ ఉన్నారు, కళ్ళలోంచి చుక్కలు పడుతూ ఉన్నాయి. ఎంత ఏడుస్తూ పలుకుతున్నారంటే ఆ గోపికలు, అహో విధాత స్తవ నక్వచిద్వయ. అయ్యా నక్వచిత్ దయ. విధాత, ఓ బ్రహ్మగారు, నీకేమన్నా దయ అనేటువంటిది ఉన్నదా? మంచిగా మేమందరం కూడా ఇప్పుడిప్పుడే అందరం కలిసి దోస్తుల్లాగా కలిసిమెలిసి విరహ గీతాలు హాయిగా రాసక్రీడలు ఆడుతూ ఉంటే అప్పుడే విరహాన్ని కల్పించేసి మాకు ఆయన దూరం చేస్తావా? సంయోజ్య మైత్ర ప్రణయేన దేహిన. ఒక్కసారి స్నేహాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఒకసారి విడదీస్తావా మమ్మల్ని అందరినీ? తాంశ్చాకృతార్థాన్ వియునంక్షపార్థకం విక్రీడితంతే అర్భక చేష్టితం యథా.
వాళ్ళని ఇలా వేడి చేస్తున్నావు కనుక నీ పనులన్నీ కూడా పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి, సృష్టికర్తవైన బ్రహ్మవు నీవు ఇలాంటి రచన చేస్తావా అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళ విరహగీతాలన్నీ పాడుకుంటూ కృష్ణ పరమాత్మకు ఆ అక్రూరునికి అలాగే బలరామునికి క్షేమం కలగాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇక ఆ మధురలో అడుగు పెడుతూ ఉన్నారు. పెట్టేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊరి వాళ్ళందరూ ఆ బాల్కనీలోంచి పైనుంచి చూస్తున్నారు. గృహాగ్ర భాగాలు అంటున్నాడు. ఇంటి పైకి అందరూ చూస్తున్నారు. ఓ కృష్ణుడు బలరాముడు వస్తున్నారు, వాళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పి అక్కడి వాళ్ళందరూ కూడా మా బంధువులు చెప్తూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళని చూడాలి అని చెప్పేసి మధురలో ఉన్న ఆడవాళ్ళు గోపి అక్కడ ఉన్నటువంటి యువతులందరూ కూడా ఒక్కసారి వాళ్ళ యొక్క శిఖాగ్రాలపైకి విమానాలు ఎక్కి, విమానం అంటే ఉపరి భాగం పై భాగం డాబాలపైకి ఎక్కేసి పైనుంచి చూస్తూ ఉన్నారు. ఆ బలరామకృష్ణులు ఎలా ఉన్నారో, బలిష్ఠులుగా ఉన్నారా. వాళ్ళు వస్తూ ఉంటే చాణూర ముష్టికులతోటి యుద్ధం చేయాలి అని చెప్పి అప్పటికే చాటింపు జరిగింది. రాగానే వాళ్ళు యుద్ధం చేస్తారు అని, అలాగే కువలయాపీఠం అనే ఏనుగుతో మొదటి కలియబడతాడని చెప్పి కూడా తెలిసింది. పాపం ముక్కుకొత్తలారని చిన్న పిల్లగాళ్ళు 10, 16, 17 ఏళ్ల పోరగాళ్ళని తీసుకువచ్చేసి ఇలా బలవంతులైనటువంటి చాణూరుడు ఎక్కడ, ముష్టికుడు ఎక్కడ, వాళ్ళు చూస్తే ఒక్కొక్క దర్వాజలో పట్టకుండా ఉంటారు. గసంటి బలిసినటువంటి వాళ్ళతోటి ఈ అర్భకులైన బాలకులు ఇద్దరిని కూడా పాపం ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగు పెడుతున్న పిల్లగాళ్ళతో యుద్ధాన్ని పెట్టాడు. ఈ కంసుడు ఎంత దుర్మార్గుడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈ జరగబోయేదాన్ని ఈ విధంగా మనసులో బాధపడుతూ ఉన్నారు. అక్రూరుడి మనసులో కూడా మెదులుతూ ఉన్నది. ఆయన కూడా ఇదే బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఈ ఇద్దరు పిల్లవాళ్ళు పోయి రేపు ఆ బలవంతుల చేతుల్లో పడి దెబ్బలు తింటారా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఉన్నాడు. సునీలకంఠుడు ఒకసారి మాట్లాడాలి, మీరు మాట్లాడండి. విష్ణుడు 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 అక్రూరుడు శ్రీకృష్ణుడు ఇగో రానంటే ఒకసారి వచ్చి ఒక శ్లోకంలో చదివిపోమని చెప్పి శ్రీకృష్ణుడి స్తుతిస్తూ ఉన్నాడు. మనకి సెంటిమెంట్ పెట్టుకోకూడదు. ఏమంటే ఒక్కోసారి కొన్ని చోట్ల లేకుండా కూడా చేయిస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉన్నదో పాపం. అక్రూరుడు కృష్ణుడి చేయాలి అని అందుకని ఎప్పుడన్నా రాని ఒక గంటన్నా వచ్చి చదివిపోయి ఏమవుతుంది, ఇవాళ కొద్దిగా కొద్దిగా అవుతుంది. ఏమవుతుంది అమ్మకి నేను మంచినీళ్ళు ఇస్తారు, మళ్ళీ కొన్ని నీళ్ళు పెట్టుకుంది. లక్ష్మి ఇంకొక బాటిల్ వాటర్ బాటిల్ కొట్టండిపోతుంది. ఎక్కడో మస్తు నెయ్యి వేసిన అది కిచిడి పెట్టి నేను బతుకు దండ పెడుతుంటే కూడా 2 సార్లు అంత వస్తున్నాడు. విష్ణుడు 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 అంతనింత గొల్లే తాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు యశోద ముంగిర ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. గోపాలకృష్ణ భగవానికి జై. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. అదే కీర్తన చేస్తున్నాడు గోపాలకృష్ణ భగవానికి జయ అంటూ అక్రూరుడు కూడా కృష్ణ స్తుతి చేస్తున్నాడు. అయ్యా కృష్ణ, త్వాం యోగినో యజంత్యర్థ. అర్థ అంటే సాంఖ్య దర్శనంలో ఆశ్చర్యం, ఆహా అని. ఆహా కృష్ణ పరమాత్మ, త్వాం యోగినో యజంతి, నిన్ను తమ హృదయాన్ని యజ్ఞకుండంగా చేసి హృదయంలో యజనం చేస్తూ ఉంటారు యోగులంతా కూడా. మహాపురుషం ఈశ్వరం, నిన్ను మహాపురుషుడుగా ఈశ్వరుడుగా ప్రభువుగా కొలుస్తూ ఉంటారు. అయ్యా కృష్ణ, స్వాధ్యాత్మం సాధిభూతంచ సాధిత ఇవంచ సాధవ. కాబట్టి అయ్యా, నీ స్వరూపమే అయినా ప్రకృతి గుణాల్లో సత్వరజస్తమో గుణాలతో సంబంధం కలిగి ఉన్నదైనందున ఆ గుణాతీతమైనటువంటి నీ స్వరూపాన్ని ఎరగజాలగా చాలామంది చేస్తుంటారు. ఎందుకు ఎరగజాలరంటే ఆయన చెప్తూ ఉన్నాడు, యథాబుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవై.
జలం కావాల్సిన వాడు చెరువు దగ్గరికి పోతాడు. నాచుతోటి తుంగతోటి నీళ్ళన్నీ పైన కప్పబడి ఉంటాయి అనుకోండి, ఇందులో ఏమి నీళ్ళు బట్టి గడ్డి మొచ్చింది, చెరువు అంతా ఎండిపోయింది అని చెప్పేసి వాడు విడిచిపెట్టిపోతాడట. ఒక్కొక్కసారి నీళ్లు లేని చోట అగో ఇక్కడ నీళ్లున్నాయని ఎండమావులో పెట్టబడి ఎండలలో ఇసుక తిన్నెలలో ఉరుకుతూ ఉంటాటగో నీళ్లు గలబడుతున్నాయి ముందర అని. ఈ ఎండమావులలో నీళ్లుండవు, ఆ నీళ్లున్న చెరువులో లేవని చెప్పి కూడా అనుకుంటాడు. కాబట్టి మనిషి ఏది చూస్తాడో అది నిజం కాదు, ఏది చూడడో అది అబద్ధం కాదు. ఎందుకంటే వాడు చూసినాయని నిజం అనుకుంటే వాడు తాడును చూసి పాము అనుకుంటాడు నాడు రాత్రి, అది నిజంగా తాడే, అది పాము అయితే కాదు. కాబట్టి కళ్ళతో చూసింది ఒక్కొక్కసారి అబద్ధం అవ్వచ్చు, తాను అనుభవించింది కూడా అబద్ధం అవ్వచ్చు. యత్ స్వప్నే అన్నమశ్నాతి నా ప్రాతరధిగమ్యతే, యత్ స్వప్నే అన్నమశ్నాతి నా ప్రాతరధిగమ్యతే. ఎవరికైనా రాత్రి కల వచ్చింది, చల్లా పులుసు దుర్రుకుంటూ సాంబారు దుర్రుకుంటూ వాడు అన్నం తిన్నట్టు కల వచ్చింది, పొద్దున్నే చూస్తే వాడి చేతికి సాంబారో చల్లా పులుసు ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏదైతే మన కళ్ళతో మనం చూసామో ఆత్మతో భావించామో అందులో నిజం ఉండకపోవచ్చు, దేన్నైతే మనం భావించలేదో అందులో నిజం ఉండి ఉండవచ్చు. మన కళ్ళతో చూసింది కూడా అబద్ధం అవ్వచ్చు, మనం చూడండి కూడా నిజంగా ఉండి ఉండవచ్చు. నేను జపాన్ చూడలేదని చెప్పి జపాన్ అనే దేశమే లేదు అని చెప్పే అధికారం నాకు లేదు. కాబట్టి మనం చూసిందే ఉన్నది, మనం చూడండి ఏది లేదు అనే అధికారం కూడా మనకు లేదు. అలాగే మేము చూసిందంతా నిజం అని చెప్పడానికి కూడా రజ్జు సర్ప భ్రాంతి. తాడును చూసి పాము అనుకునేవాడు ఎంతమందో ఉంటారు, కాబట్టి తాడు పాము ఎలాగూ కాదు. కాబట్టి మనం చూసినవి కూడా నిజం కాదు. మన యొక్క బుద్ధి చాలా చిన్నది. కృష్ణ పరమాత్మ నీ ముందర మేమెంత అంటూ అక్రూరుడు కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ, నీళ్లు లేని చెరువులో నీళ్లున్న చెరువును నీళ్లు లేవని చెప్పి అనుకుంటాడు మానవుడు. అలాగే నీళ్లు లేనటువంటి మృగతృష్ణ ఎండమావిని చూచి నీళ్లున్నాయని చెప్పి దాని వెంట పరిగెత్తుతూ ఉంటారు. ఇది మానవ సహజమయ్యా. కాబట్టి ఆ కంసుడికి ఏం తెలుసు నీ యొక్క మహిమానం? అలాంటి నిన్ను కష్టపెట్టడానికి పిలిపిస్తున్నాడని చెప్పి నమో విజ్ఞాన మాత్రాయ సర్వ ప్రత్యయహేతవే పురుషేష ప్రధానాయ బ్రహ్మణే అనంత శక్తయే. నీ శక్తులు అత్యంత దివ్యములు, ఇది అనంతములు. నీవు వాత్సల్య సౌశీల్య సౌలభ్యాది గుణాలు కలిగినటువంటి పెద్దవు. అలాంటి నిన్ను గుర్తించినటువంటి వాళ్ళు మూర్ఖులేనయ్యా వాసుదేవా. నమస్తే వాసుదేవాయ సర్వభూత క్షయాయ చ హృషికేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభు. నిన్ను శరణాగతితో వచ్చి వేడుతున్నానయ్యా, నన్ను రక్షించు అంటూ ఆ అక్రూరుడు కృష్ణ పరమాత్మను బలరాముడిని ఒక్క తీరుగా భగవంతుడిగా స్మరిస్తూ వేడుకుంటూ ఉన్నాడు. రథంలో ఉన్నటువంటి తన వెనకాల సారథి అయినటువంటి వాడు రథీలనిద్దరిని కూడా అంటున్నాడు. రథి అంటే రథంలో ఉన్నవాడు కృష్ణ పరమాత్మ లాంటి వాడు, అలాగే సారథి అంటే దాన్ని నడుపుతున్నటువంటి వాడు. ఇక బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఇలాగా మాటల్లో వాళ్ళ వీళ్ళ క్షేమ సమాచారాలు అడుగుకుంటూ మధురలోకి ప్రవేశించారు. కృష్ణ, ఈ భూమి యందు ఆకాశంలో నీటిలోనూ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అక్రూరుడు అంటున్నాడు, అద్భుతానీహ యావంతి భూమౌ వ్యతివాజలే త్వై విశ్వాత్మకేతాని కిమ్మే అదృష్టం విపశ్యతః. కాబట్టి అయ్యా, నీవు చూడని అద్భుతాలు ఏమైనా ఉంటాయా? నీకు అన్ని అద్భుతాలు తెలుసు, అయినా సరే ఇక్కడ చాలా రకాలైనటువంటివి నీకు కనిపిస్తూ ఉంటాయి, వాటిని పట్టించుకోకయ్యా. పరబ్రహ్మస్వరూప భూమి గగనము జలము తంత్వానుపశ్యతో బ్రహ్మన్ కిమ్మే దృష్టమిహాద్భుతం ఇత్యుక్త్వా చోదయామాస చందనం గాంధిని సుతః. ఈ విధంగా ఆ క్రూరుడు గాంధిని సుతుడు ఆ ఇతరాద్భుతాలన్నీ కూడా చూపించుకుంటూ ఆ నగరం యొక్క అందాలన్నీ కూడా వర్ణించుకుంటూ వాళ్ళ ఇద్దరిని కూడా మీకు చెప్పేవాడిని నేను కాదు, మీకు తెలియనివి లేదు అని అనుకుంటూనే ఆ నగర వీధులన్నీ కూడా విశాలమైనటువంటి రాజమార్గాలన్నీ కూడా చూపించుకుంటూ రథాన్ని ముందుకు తోలుతూ ఉన్నాడు. చందనం గాంధిని సుతః చోదయామాస అంటే ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. బలరామకృష్ణులను మధురకు చేర్చాడు. మహారాజా బలరామకృష్ణులు పరీక్షిత్ మహారాజుతోటి ఈ శుకబ్రహ్మ చెప్తూ ఉన్నాడు, అయ్యా, అక్రూరుడితో కూడి మధురలో పయనిస్తూ ఉన్నప్పుడు మార్గాలలో గ్రామీణులంతా వాళ్ళని చూసేసి పైనుంచి ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆహా, ఇద్దరు దివ్య పురుషులు మనకు వస్తున్నారని కళ్ళప్పగించి అలా కళ్ళ అర్పకుండా చూస్తూ ఉన్నారు వాళ్ళు. తావత్ ప్రజౌకస్తత్ర నందగోపయో అగ్రతః పురోపవన మాసాద్య ప్రతీక్షంతో అవతస్థిరే. అలాగా అందరు కూడా ఎదురు చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఎదురికి వస్తూ ఉన్నాడు. ఆయన చూశారిగా ఆపస్తీంగ్ర విజనేజన్య త్రీన్ లోకాన్ శుచయో పునన్ శిరసా దత్తయా శర్వః స్వర్యాతాః సగరాత్మజాః. అయ్యా, సగరుని యొక్క పుత్రులకు గంగాజలం తగ్గంగానే స్వర్గవాసం లభించింది కనుక మహిమాన్వితులైనటువంటి నీ యొక్క పాదజలం చేత మా గృహాలన్నీ పావనం కావాలి, ఒక్కసారి మీరున్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళండి అంటూ పాపం అక్రూరుడు, ఆ సారథి అయిన అక్రూరుడు తన ఇంటికి రమ్మని చెప్పి కృష్ణ పరమాత్మను అలాగే బలరాముడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. భగవంతుడు అంటున్నాడు, అయ్యా అయ్యా ఆయాస్యే భవతో గేహం అహమార్య సమన్వితః యదు చక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియం.
మీ ఇంటికి నేను తప్పకుండా వస్తాను. అయితే యాదవులయందు ద్రోహ బుద్ధితో ఉన్నటువంటి కంసుండి హతమార్చిన తర్వాతనే మేము మీ ఇంటికి వస్తాం. మేము ఆ లోపల ఎక్కడికి మళ్ళీ బృందావనం పోయేది లేదు. కాబట్టి ఇక్కడే ఉండి మీ ఇంటికి తప్పగా విచ్చేస్తామయ్యా. సుహృదులైనటువంటి నీలాంటి మంచి మిత్రులైనటువంటి అక్రూర మీ ఇంటికి తప్పకుండా వస్తామని చెప్పేసి ఆ సారథి అయిన అక్రూరునికి ఒక హామీ ఇస్తున్నారు. ఇంకా శుకుడు అంటున్నాడు, పరీక్షిత్ మహారాజా, ఆ అక్రూరుడు ఎంత సంతుష్టుడు కాకుండానే దుఃఖిస్తూనే వాళ్ళని వీడుకొని, ఇక నేను మిమ్మల్ని ఇక్కడనే విడిచిపెట్టాలి, మీరు ఇక లోపలికి వెళ్ళాలి, దగ్గరికి వచ్చారండి, ఇక్కడ నేను రథాన్ని ఆపేసాల్సిన స్థలం అని చెప్పేసి ఏవముక్తో భగవతా సా అక్రూరో విమన ఇవ పురీం ప్రవిష్ట కంసాయ కర్మావేద్య గృహం యయౌ. ఆ విధంగా బలరామకృష్ణులు వచ్చిన విషయాన్ని కంసుడికి వార్త పంపించాడు. ఈ వాడు చేయాల్సిన పని అదే కనుక ఆ అక్రూరుడు వాళ్ళ ఇద్దరిని తీసుకువచ్చానని చెప్పి వార్తను పంపించేసి వాని ఇంటికి వాడు వెళ్ళిపోయినాడు. ఇక మధురా నగరం యొక్క అందచందాలు చూసుకుంటూ కొన్ని వీధులలో రథాలను పోనివ్వరు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆటోలు కొద్ది దూరంలో ఆపేసి ఇక్కడి నుంచి మీరు ప్రయాగ తీరం దాకా నడిచిపోండి అని ఒక 6 కిలోమీటర్లు నడిపిస్తున్నారట. గట్లాగా ఆటోలు ఇక్కడనే ఆపుతామని చెప్పేసి అక్రూరుడు పాపం ఆపేసి ఆ రథాన్ని ఆపుకొని ఇక ఇక్కడి నుంచి ఇదంతా కూడా నడక మార్గం అండి, ఇది రాజమార్గం, ఇందులో ఎలాంటి వాహనాలు కూడా పోకూడదు, మీరు ఇక్కడి నుంచి నడవండి అంటే ఆ గొప్పనైనటువంటి ఆ మధురా నగరపు అందాలు వీధుల యొక్క రాజవీధుల యొక్క అందాలన్నీ కూడా చూసుకుంటూ ఆశ్చర్యంగా వెళుతూ ఉన్నారు. ఎందుకంటే కొత్తగా కనిపించేటువంటి నగరం వీధులు కనుక పొద్దున మనం చెప్పుకున్నట్లుగా అంబాసిడర్ కార్ కనిపిస్తే కూడా మనకు చోద్యంగా ఉంటుంది. దాన్ని చూసుకుంటూ మరునాటి పగటి సమయంలో కృష్ణ పరమాత్మ తన అన్న అయినటువంటి బలరాములతో గోపాలతో కూడా కూడి ఇక అలాగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ.